రిజర్వేషన్లు ఇచ్చి ముందుకెళ్ళడమే. ఓకే సార్, ఇప్పటికిప్పుడు కనుక స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విజయ అవకాశాలు ఎలా ఉండవచ్చు? ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు ఏదండి మనకు 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ భారతదేశంలో కనిపిస్తూ ఉంటుంది. 73rd 74th అదేంటంటే జీపీ గ్రామ పంచాయతీ లెవెల్, తర్వాత మండల పరిషత్ ఎంపీటీసీ అని జెడ్పీటీసీ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో వస్తే 12,571 గ్రామ పంచాయతీలు, 538 జిల్లా పరిషత్ జెడ్పీటీసీలు, 5,817 మనకి ఎంపీటీసీలు కనిపిస్తూ ఉంటాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అనేది అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ చాలా అత్యధిక మెజార్టీతో గెలిచింది. 7,774. కాంగ్రెస్కి ప్రతిపక్షంలో ఉంటే 2,709 వచ్చినాయి అనమాట. జెడ్పీటీసీలు కూడా టీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి, 446. కాంగ్రెస్కి ప్రతిపక్షంలో 75 వచ్చినాయి. ఎంపీటీసీలు 3,556, ఇటు 1,300 మాత్రమే వచ్చినాయి ఐఎన్సీకి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇటు బీఆర్ఎస్ ఇలాగా మిత్రపక్షాలు కలిపి ఇక్కడ అధికారంలోకి రావడం జరిగింది కార్పొరేషన్ ఎలక్షన్లో. ఇది ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఈ లేట్ అయిన పంచాయతీ స్థానిక ప్రభుత్వ ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించగలిగితే కాంగ్రెస్కి ఎలా వస్తాయి అని చూస్తే అధికారంలో ఉంది కాబట్టి దానికి ఎప్పుడు కూడా అప్పర్ హ్యాండ్ ఉంటుందండి. అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడు అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఎందుకంటే స్కీమ్స్ అమలు జరుగుతూ ఉంటాయి, ఎక్కువ ప్రజాప్రతినిధులు ఉంటారు, అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కువ ఉంటారు, అందుకే కదా అధికారంలోకి వచ్చింది. కాబట్టి దానికి ఎప్పుడూ కూడా వాయిస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అధికారంలో క్యాడర్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, ప్రతిపక్షంలో ఇన్యాక్టివ్గా ఉంటారు. కాబట్టి క్రియాశీలంగా ఉండరు ప్రతిపక్షానికి. అందువల్ల స్థానిక అంటే ఈ లోకల్ అంటే గ్రాస్ రూట్ లెవెల్కి వాటర్లో ప్రభుత్వానికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎక్కువ వస్తాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ని చూస్తే కాంగ్రెస్ 20 నెలల నుంచి అది కాలయాపన చేస్తుంది పంచాయతీ ఎలక్షన్ పెట్టడానికి. ఇక్కడ ఒక స్ట్రాంగ్ మెసేజ్ తెలంగాణ పాపులేషన్కి వెళ్ళిపోయింది. ఏమని? కాంగ్రెస్ ఏదో భయపడుతుంది కాబట్టి స్థానిక ఎన్నికలు పెట్టడం లేదు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ తెలంగాణలో మనం చూస్తూ ఉంటాం. బీఆర్ఎస్ కూడా దానికి స్ట్రాంగ్గా తీసుకెళ్ళింది. కాబట్టి కాంగ్రెస్ ఏదో భయపడుతుంది అనేది ఒకటి మెసేజ్ వెళ్ళింది. ఎందుకు భయపడుతుంది అంటే ఇక్కడ బీఆర్ఎస్, ఎందుకంటే ఇక్కడ ఒకటి చూడాలండి, తెలంగాణలో ఏంటంటే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ చాలా బలంగా ఉంటుంది, తర్వాత బీజేపీ ఇంకో నేషనల్ పార్టీ కూడా చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ కూడా ఇక్కడ కాంగ్రెస్కు ఉన్న ఇక్కడ అతిపెద్ద పునాదులు అంటే తెలంగాణలో ఎదుర్కొంటూ ఉంటుంది అనమాట. అందుకనే 2 కేంద్ర మంత్రులు మనకు కనిపిస్తూ ఉంటారు. చూడండి, బీజేపీకి బలం తక్కువ ఉన్న ఇక్కడ కేంద్ర మంత్రులు ఉండి బలంగా కనిపిస్తూ ఉంటారు, క్యాబినెట్ ఇలా ఉండి సెంట్రల్ మినిస్టర్స్ ఉండి. సో ప్రతిపక్షం బలంగా ఉండడం వల్ల కాంగ్రెస్కి ఒక వీక్నెస్ అవుతుంది. అది ప్రతిపక్షం బలంగా ఉండడం. ఎప్పుడు కూడా ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రభుత్వం అనేది బలహీనంగా ఉంటుంది, లేకపోతే చాలా బలంగా ఉంటుంది, ఏం చేసినా మాదే రైట్ అన్నట్టు ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే అధికారంలో ఉంది కాబట్టి కాస్త బాగానే ఉంటుంది. కానీ అది మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసి ఒక అజెండా ద్వారా మ్యాండేట్ ద్వారా మేనిఫెస్టో ద్వారా అది అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రజలు ఆల్మోస్ట్ 2 సంవత్సరాల దగ్గరకు వచ్చేసింది. 1 సంవత్సర కాలం కాదు, 20 నెలలు దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు అది అధికారంలో రావడానికి ఏదైతే ప్రామిసులు చేసిందో ప్రజలకే అవి నెరవేర్తిస్తుందా లేదా అనే దాని మీద ఆధారపడే ఇప్పుడు అధికార పక్షం అంటే కాంగ్రెస్కి విజయావకాశాలు ఉంటాయండి. ఇప్పుడు మనం పరిశీలిస్తే కాంగ్రెస్ 6 గ్యారంటీలు అని పేరు చెప్పి 13 అంశాల మీద అది అధికారంలోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ కంటే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కంటే ఒక ఎత్తు వచ్చింది. కానీ ఒక్క విషయాన్ని ఇక్కడ గమనించాలి, తెలంగాణ అనేది చాలా డిఫరెంట్ స్టేట్, ఒక యాక్టివ్ స్టేట్ అనమాట, ఒక క్రియాశీలకంగా ఉంటారు ఇక్కడ వాటర్లు. ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తితో వచ్చిన తెలంగాణ ఉద్యమం సుమారు 2014లో వచ్చింది, సుమారు 11 సంవత్సరాలు అయింది. ఇంకా ఉద్యమ స్ఫూర్తి అలాగే ఉంటుందండి. ఇప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ అనేది చాలా తక్కువైనా 11 సంవత్సరాలు అయిపోయి ఇంకా తెలంగాణ వచ్చింది కాబట్టి సెంటిమెంట్ లేదనుకుంటాం, కానీ ఇంకా సెంటిమెంట్ ఉంటుంది తెలంగాణ స్టేట్మెంట్. దానికి ఉదాహరణ ఉద్యమాల పురిటిగడ్డ. అందువల్ల తెలంగాణ సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ అనేది వచ్చింది అధికారంలోకి. ఒక్క విషయం గమనించాలి, తెలంగాణలో వాటర్లో ప్రధానమైన వాళ్ళు ఎవరంటే రైతులు, 2 విద్యార్థులు, 3 స్త్రీలు. వీళ్ళకి సంబంధించే స్కీమ్స్ ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎలా అమలు జరుగుతుంది అంటే రైతులకు సంబంధించిన విషయాలు వస్తే ఈ రైతు భరోసా అనేది చాలా కీలకంగా మారబోతుంది అనమాట. ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ అనేది చాలా బలంగా అమలు జరిపింది. ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించి వస్తే 15,000 పర్ ఇయర్ అని డిక్లేర్ చేసింది, కానీ అది అమలు కాలేదు. ఎందుకంటే రైతు భరోసా అమలు అది కూడా లేటుగా ఇవ్వడం జరిగింది. అదొకటి ఒక నెగిటివ్ పాయింట్ అవుతుంది. తర్వాత 12,000
అనేది రైతు కూలీలకు ఇవ్వడం అది అవ్వలేదు. సో అది కొంచెం రైతు కూలీలు ఎక్కువ జనాభా ఉంటుంది కాబట్టి అది ఒక బాగా నెగిటివ్ అవబోతుంది. అది ప్యాడీ క్రాప్కి 500 బోనస్ అన్నారు, ఇది ఆల్మోస్ట్ సన్నబియ్యం అనుకుంటే కాస్త ఓకే. కానీ అసలైంది రైతు భరోసా అనేది చాలా కీలకంగా రైతుల్లో రాబోతుంది. కోట్లాది మంది రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటు దట్టు రూరల్లో జీపీలో చాలా కీలకంగా మారబోతుంది, జడ్పీటీసీ ఎంపీటీసీలో. కాబట్టి అక్కడ ఒక నెగిటివ్ ఉంది. తర్వాత రెండోది ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ ఇంకా ఆన్ గోయింగే, ఇంకా అమలు జరుగుతూనే ఉంది, పూర్తి స్థాయిలో అమలు అవ్వలేదు. తర్వాత చేయూత అని 4,000 పెన్షన్ టు ఎల్డర్లీ, వృద్ధులకు 4,000, అది ఎక్కడికక్కడ సక్రమంగా రావడం లేదు, అదొకటి. తర్వాత 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్, అది ఒకటి పెంచడం జరిగింది. కానీ ఇన్సూరెన్స్ అనేది పెంచడం ఈజీయే, కానీ పర్ మంత్ 4,000 ఇవ్వడం అనేది చాలా కష్టంగా ఉంది ఎల్డర్లీ. ఇందులో కేంద్రం కూడా కాస్త వాటా ఉంటుంది, కానీ అది పక్కనున్న ఆంధ్రప్రదేశ్లాగే ఇక్కడ అమలు కావడం లేదు, ఒక నెగిటివ్ అవుతుంది అంటే అదొకటి. తర్వాత గృహజ్యోతి ఓకే, అది 200 యూనిట్లు అది అయిపోయిందండి. తర్వాత యువ వికాసం విద్యా భరోసా కార్డు వర్త్ 5 lakh పర్ స్టూడెంట్ అనేది అదొకటి. తర్వాత తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ ఎవ్రీ మండల్, ఇది ఒకటి అమలు జరుగుతుంది, కానీ ఇవన్నీ అమల్లోనే ఉన్నాయి, ఏమీ ఇంప్లిమెంట్ కాలేదు. తర్వాత మహాలక్ష్మి స్కీమ్ అనేది స్త్రీలకు సంబంధించి చాలా పెద్ద విషయం. ఒక రకంగా కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఉపయోగపడిన స్కీమే మహాలక్ష్మి అని చెప్పొచ్చు, రైతు భరోసా అనేది. ఈ మహాలక్ష్మిలో ఈ ఫ్రీ బస్ అనేది చాలా బాగా ఇంప్లిమెంట్ అవుతుంది, చాలా రోల్ మోడల్గా ఓకే బాగుంది. తర్వాత ఎల్పిజి సిలిండర్ అది కూడా వెళుతుంది, కానీ అక్కడక్కడ కంప్లైంట్లు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఫ్రీ బస్ అది ఓకే. 2,500 పర్ మంత్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఉమెన్ అనేది కూడా అమలు అటు ఇటు కాకుండా ఉంది. ఇది అంటే మహాలక్ష్మి స్కీమ్లో కూడా ఈ ఫ్రీ బస్సు ఎల్పిజి సిలిండర్ మినహాయిస్తే మిగిలిన ఇంప్లిమెంట్ కావడం లేదు. స్త్రీలు కాస్త అసంతృప్తిగా ఉన్నారు, కానీ ఫ్రీ బస్ అనేది చాలా రూరల్ ఏరియాలో బాగా వెళుతుందండి. అంటే ఏ స్కీము కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అమలైనట్టు మనకి ఇక్కడ కనిపించడం లేదు. 20 నెలలు పూర్తిగా వచ్చింది కాబట్టి ప్రజలు దీన్ని ఎలా జడ్జి చేస్తారనే దాని మీద ఆధారపడే కాంగ్రెస్ విజయావకాశాలు ఉంటాయి, అది ఒకటి ముఖ్యం. తర్వాత రైతులు స్త్రీలు అలా పెడితే, తర్వాత విద్యార్థులకు సంబంధించి ఇప్పుడు మేము 50,000 మేము ఇచ్చేసాం, 50,000 జాబులు ఇచ్చాం, ఇంకా 40,000 నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండరు అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ క్యాలెండర్ టైంకి రాలేదు. అది చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్లో ఇక్కడ క్యాంపెయిన్ చేస్తూ, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు చేస్తూ, రాహుల్ గాంధీ విద్యార్థులు అన్ఎంప్లాయీస్ ఎక్కువగా ప్రిపేర్ అవుతున్న చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి రాహుల్ గాంధీ వెళ్ళడం అనేది ఒక పెద్ద గేమ్ చేంజింగ్ అండి, ఒక టర్నింగ్ పాయింట్ అనమాట తెలంగాణలో. ఎందుకంటే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులు పేపర్ లీకేజీలు, గ్రూప్ 1 నిర్వహించకపోవడం, గ్రూప్ 2 నిర్వహించకపోవడం, పేపర్ లీకేజీలు, వీటి వల్ల విద్యార్థులు చాలా నోటోరియస్ అయిపోయింది ఆ పార్టీ. దాన్ని చక్కగా క్యాష్ చేసింది, ప్రామిసులు బాగా చేసింది, సంవత్సరానికి ఇన్ని జాబులు ఇస్తాం, ఇన్ని లక్షల జాబులు ఇస్తాం అని 50,000 జాబులు ఓకే ఫిల్ చేశాను అంటున్నారు. కానీ ఇక్కడ గ్రూప్ 1 అనేది, ఇది కూడా గ్రూప్ 1 అనేది కోర్టు కేసులో పడిపోయింది, అది కంప్లీట్ కావలేదు. గ్రూప్ 2 చాలా ప్రధానమైన ఎగ్జామ్స్ అండి, తక్కువ పోస్టులు ఉన్న 583 పోస్టులు గ్రూప్ 1 ఉన్న, ఒక 1,400-1,500 పోస్టుల దాకా గ్రూప్ 2 ఉన్న, గ్రూప్ 3 అవ్వలేదు, గ్రూప్ 4 అయింది, ఇంకా ఏఈ అని ఇలాంటి చాలా అయినాయి డజన్ల కొద్ది. కానీ అసలైన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఒక్క గ్రూప్ 1 కూడా కంప్లీట్ కాలేదు. ఓకే, తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పెట్టలేదు, నేను పెడుతున్నానని రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టారు. కానీ ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ బాగోక మళ్ళీ 1000 మంది మళ్ళీ హైకోర్టు దొరికితే హైకోర్టు ఇప్పుడు జడ్జిమెంట్ రిజర్వ్ ఉంది, ఆ తీర్పు గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆ వాదనలు ఇవన్నీ చూస్తే తర్వాత విద్యార్థులు ఒక రకమైన ఆందోళన, మళ్ళీ అదే సెంట్రల్ లైబ్రరీ దగ్గర మళ్ళీ అదే అన్ఎంప్లాయీస్ అదే ఫిల్ అయ్యి ఉంది, మళ్ళీ రాహుల్ గాంధీ గారు వస్తే బాగుండు అన్నట్టు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి విద్యార్థుల్లో అసంతృప్తి జ్వాల పూర్తిగా ఉంది, ఇక్కడ రైతుల్లో పూర్తిగా ఉంది. కాబట్టి అధికారంలో ఉంది కాబట్టి దానికి వచ్చే అవకాశం ఉంది. కానీ మెజారిటీ అంటే నా దృష్టిలో ఇప్పుడు ఉన్న రైతుల్లో కొంత అసంతృప్తి ఉంది, అసంతృప్తి జ్వాల. అదేవిధంగా విద్యార్థుల్లో చాలా ఎక్కువగా అసంతృప్తి జ్వాలలు ఉన్నాయి. వీళ్ళు చాలా కీలక పాత్ర. ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే ఇప్పుడు ఓయూ దర్శించడం, 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి సీఎంగా విద్యార్థుల్ని కాస్త కూల్ చేయడానికే విద్యార్థుల్లో. తర్వాత అదే సెంట్రల్ లైబ్రరీ, తర్వాత కాంగ్రెస్ నాయకులు ఈ మధ్యన వెళ్తున్నారు, మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా విద్యార్థులు మళ్ళీ జాబ్ క్యాలెండర్ మళ్ళీ 40,000 నోటిఫికేషన్ అని, ఇవన్నీ ఏంటంటే ఎలక్షన్ దృష్టితో అనేదే ఒకటి ఉంది. కాబట్టి విద్యార్థులను సంతృప్తి స్థాయి చేసే దశలో లేదు.
కాబట్టి ఏంటంటే విద్యార్థుల అసంతృప్తి ఇక్కడ కనిపిస్తుంది, రైతుల్లో కాస్త అసంతృప్తి ఉంది, స్త్రీల మహాలక్ష్మి మీద కాస్త సంతృప్తిగా ఉన్నారు చాలా ఎక్కువ. ఆ 2500 పెన్షన్ కూడా ఒకటి ఉంది సార్. ఎందుకంటే పురుషులు స్త్రీలు సమాన ఓటర్లు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఇస్తాన 2500 పెన్షన్ మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు. అందులో కూడా ఉంటారు. అది కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ అయింది. ఏమైనప్పటికీ మహాలక్ష్మి స్కీమ్స్ అనేవి కాస్త పాపులర్ అయితే స్త్రీలు వరకే చాలా ఓకే, పూర్తిగా కాదు. ఇటు విద్యార్థుల్లో చాలా ఎక్కువ అసంతృప్తి ఉంది, రైతుల్లో 50-50 అన్నట్టుంది. కాబట్టి 12,571 జీపీలు, 538 జడ్పీటీసీల్లో, ఎంపీ జిల్లా పరిషత్తు, అదేవిధంగా ఎంపీటీసీ 5,800లో 50% వరకు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది, 50-60% వరకు. కాబట్టి ఎక్కువ వచ్చే అవకాశాలు లేవు అని ఇక్కడ మనకి సుస్పష్టంగా అవుతుంది. కానీ వచ్చే ఎన్నికల నాటికి ఇంకా 1.5 నెలన్నర 2 నెలలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో ఇంకా కాంగ్రెస్ ఓటర్ల దగ్గరికి చేరుకుని అది ఒప్పించగలిగితే మాత్రం పెరుగుతుంది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత స్థాయిలో మాత్రం 50-60% స్థానాల్లో మాత్రమే ఇటు 3 అంచెల్లో అది విజయం సాధించే అవకాశాలు ఉంది. కాబట్టి ఇది కాంగ్రెస్కి ఒక రకంగా భారీ షాకే. ఎందుకంటే అధికారంలో ఉండి చక్కగా అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు ఇంకో పార్టీ ఉండి దాన్ని రిప్లేస్ చేస్తూ వచ్చిన పార్టీకి 50-60% అంటే ఇది ఒక రకంగా అధికారంలో ఉన్న పార్టీకి, అది కూడా మొన్న 20 నెలలు అయింది. కాబట్టి ఇది భారీ షాక్ అవుతుంది. అది ఈ 2 నెలల్లో ఇంకేమైనా ఈక్వేషన్ చేంజ్ చేయగలిగితే కాంగ్రెస్ అది ఓకే, అదర్వైజ్ మాత్రం ఇట్ వుడ్ బి ద బిగ్గెస్ట్ షాక్ ఫర్ ది రూలింగ్ కాంగ్రెస్ పార్టీ. ఓకే సార్, అదేవిధంగా మరి బీఆర్ఎస్